ప్రవసనం. ఈ భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. ఇందులో 3 విధాలుగా చూడాలండి. భక్తులు, శ్రేష్ఠులు, ఇష్టులు. అంటే భక్తులు, శ్రేష్ఠులు, ఇష్టులు. వీరి గురించి ప్రభు మాట్లాడుతున్నారు. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అది ఈ భూమి మీద ఇక్కడ ప్రభుకి ఎవరు ఇష్టలు? భక్తులు ఇష్టలు. శ్రేష్టంగా ఉన్న వాళ్ళు ఎవరు ఇష్టపడతారు? అదే విధంగాను వారు కేవలం దేవునికి ఇష్టలుగా మారుతారు. అందుకే ఈ 3 విషయాలు ఈరోజు జ్ఞానం చేసుకుందాం. భూమి మీద ఉన్నటువంటి జనాంగం అంతట్లోను, ప్రజలందరిలో కూడాను ఎవరికి దేవుడు ఎక్కువగా ఇష్టపడి శ్రేష్ఠులుగాను, భక్తులుగాను, ఇష్టలుగాను మారతారంటే ధనం ఉన్నంత వల్ల, తెలివితేటలు ఉన్నంత వల్ల, లేకపోతే మన యోగ్యతను బట్టి ఎవరో కూడా ఈ స్థితిలోకి రాలేరు. దేవుని చేత ఇష్టలుగా పిలువబడిన వారు, లేకపోతే శ్రేష్ఠులుగా మారాలి అన్నా, లేకపోతే భక్తులుగా మారాలన్నా అది దేవుని కృపచేతనే జరుగుతుందండి. దేవునిలో మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో అప్పుడే దేవుడే మనకి ఈ స్థితిలోకి నడిపిస్తారన్నమాట. అంతేకాని వేరే విధంగా ఎవరో కూడాను దేవునిలో ఇష్టలుగా ఉండటం అనేది ఎక్కడ జరగదండి. దేవునికి మనం ఇష్టలుగా మారాలంటే దేవుని మీద ఆధారపడి దేవుని ద్వారా జీవించడానికి ప్రయాసపడేవారునే ఉండాలి. దేవుని మీద ఆధారపడితేనే ఇష్టలుగా మారుతామండి. అది భక్తులుగాను. మొట్టమొదటి భక్తులు చూడండి. భక్తులైన వారు ఏం చేస్తారు? ఇంతకీ భక్తులు అన్నవాళ్ళు ఏం చేస్తారండి? రాజులేని యాచక సమూహముగా దేవుడు మనల్ని పిలిచారు. యాజకులు ఏం చేస్తారు? ఆరాధిస్తారు. ఆరాధించే వారిని భక్తులు అంటారు. ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని గణపరుచుకోవాలి, దేవుని మనం ఎప్పుడు మహిమపరుచుకునే వారమే ఉండాలి. దేవుడు ఏమై ఉన్నారో అది గ్రహించుకుని ఆయన ఎందు భయభక్తులతో మనం ఆయన ఆరాధించుకునే వారుగా ఉన్న వారిని భక్తులు అని పిలుస్తారండి. ఆ భక్తులు దేవుని దృష్టిలోనూ శ్రేష్ఠులు. శ్రేష్టమైన జీవితాన్ని జీవించిన వారు ఇష్టలుగా మారతారండి. మొట్టమొదటి భక్తులుగా మన అసలు పిలువబడ్డాం. మనం ఆ భక్తిలో మనం ఎలా వృద్ధి చెందుతున్నామన్న దాన్ని బట్టి శ్రేష్ఠులుగా మారతామండి. మనం శ్రేష్ఠులుగా ఎలాగైతే నిలిచి ఉన్నామన్న దాన్ని బట్టి దేవునికి ఇష్టలుగా మారతామండి. ఈ 3 జరగాలంటే మొట్టమొదటి మనం చేయవలసిన మొట్టమొదటి పని దేవుని భక్తులుగా మనం దేవుని గణపరుచుకునే వారిని ఉండాలి. ఇక్కడ భక్తులు ఎవరంటే కీర్తన 22:3 చూడం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రము మీద ఆసీనుడవై ఉన్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రము మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మకం ఉంచిరి. చాలమ్మా. ఎందుకంటే మనం దేవుడికి ఒక సింహాసనం వెయ్యాలి. ఇప్పుడు ఎవరైనా మనం గణపరుచుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? మన ఇంటికి ఎవరిని పిలిచామనుకోండి, వారిని హెచ్చించుకోవాలంటే, వారిని గణపరచుకోవాలంటే మనం ఏం చేస్తాం? శ్రేష్టమైనటువంటి ఒక పీఠాన్ని వారు కూర్చోవడానికి వేస్తామండి. అంటే వచ్చిన వారిని అక్కడ వారి కోసం మనం ఏం చేస్తాం? మనం అన్ని శుభ్రం చేసి మంచి కుర్చీ వేసి కుర్చీ మీద కూర్చోబెడతామండి. అలాగే మన జీవము గల దేవుణ్ణి ఆరాధించుకోవడం అంటే
మన హృదయం అనేటువంటి సింహాసనం, అంటే మన హృదయం అనే దేవాలయంలోను ఆయనకు ఒక సింహాసనాన్ని వేసేవారుని ఎందుకంటే ఆయన ఎవరైనా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కాబట్టి ఆయనకు మనం సిద్ధపరచుకోవాల్సింది ఏమిటి? శృతుల సింహాసనం. ఎందుకు శృతుల సింహాసనం ఆసనం చేయాలంటే ఆయనే ఒక దేవాలయం, ఆయన ద్వారా నిర్మించబడిన వారు మనం. ఎందుకంటే హృదయమైన దేవాలయంగా మనం నిర్మించబడ్డాం కాబట్టి ఆయనే ఒక ఆలయం. కాబట్టి ఆలయంలో ఏం జరగాలి? శృతులు అంటే ఆరాధించడం, నేను గణపరుచుకోవటం. అలా గణపరుచుకోవటం ఎలా జరగాలి? ఒక సింహాసనం మీద ఒక ప్రభువుని ఎలాగైతే మనం ఆయనకి ఆశీనుడు అవడానికి మనం సిద్ధపరిచామో, దేవునికి కూడా మనం అటువంటి ఆసనాన్ని సిద్ధం చేసుకునేవారుని ఉండాలి. నిత్యము స్తుతించి ఆరాధించేవారుని ఉండాలి. హృదయంలో ఆరాధించాలి, మన గృహంలో ఆరాధించాలి, దేవుని సన్నిధానంలో ఆరాధించాలి. ఎక్కడైనా సరే దేవునికి ఏమయ్యాలి? మనం ఒక సింహాసనాన్ని సిద్ధపరిచేవారు ఉండాలి. అది భక్తుల యొక్క లక్షణం అండి. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నామో అక్కడ దేవునికి ఒక సింహాసనం వేసుకునేవారు ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా మనలో ఏం జరగాలి? స్తుతి అంటే ఆరాధన జరగాలండి. స్తుతి ఆరాధన జరగాలి. స్తుతి ఆరాధన జరిగించేవాడు భక్తుడు. అది ఎప్పుడు జరగాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి ఒక ఆసనంగా మారుతుందండి. స్తుతుల సింహాసనం మీద ఆశీనుడైనటువంటి దేవుని గాను ఆయన ఎప్పుడు కూడా మనం ఆశ్చర్యించేవారు గాను ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా మనలో ఏముండాలి? ఒక సింహాసనం దేవుని కోసం సిద్ధపరచుకునేవారు ఉండాలి. నీవేమై ఉన్నావో అది అని దేవునికి మనం అర్పించుకునేవారు ఉన్న. దేవుడు ఏమై ఉన్నారు? ఎందుకే ఇక్కడ స్తుతులు అంటే ఏమంటే అర్థం ఏమిటి? స్తుతులు వేరు, ప్రార్థన వేరు. ప్రార్థించడం వేరు, స్తుతించడం వేరు. ప్రార్థన ఏదో విజ్ఞాపన చేసుకుంటాం, ఏకాంత ప్రార్థన చేసుకుంటాం, రకరకాల ప్రార్థన చేసుకుంటాం, అది వేరు. స్తుతించడం వేరు. స్తుతిని మనం దేవునికి ఒక సింహాసనంగా సిద్ధపరచాలండి. అంటే స్తుతి అన్న మనకి అర్థం ఏమిటి? ఒక సింహాసనం మీరు వేస్తారు, వేసినప్పుడు ఎవరు ఇస్తారని వేస్తారా, లేకపోతే వారు గణపరచుకోవడానికి వేస్తారా? ఇప్పుడు మీ ఇంటికి వచ్చిన ఆయనకి అక్కడ కూర్చోడం కుర్చీ వేసారు. ఆ కుర్చీ ఎందుకు వేసారు మీరు అక్కడ? ఆయన గణపరచుకోవటానికండి. అయ్యా మా ఇంట్లో ఈ ఆసనం మీద ఆసీనుడు అవ్వండి అని చెప్పి ఆయన హోదాను తగిన విధంగా మనం అక్కడ ఒక మంచి కుర్చీని అంటే మంచి సింహాసనాన్ని సిద్ధం చేస్తామండి. మనము మన దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకుని ఆయనకి ఒక సింహాసనం కింద మన స్తుతిని మనం ఒక సింహాసనం కింద అర్పించుకునేవారు ఉండాలి. ఎందుకంటే ఆయన స్థాయిని తగ్గకూడదండి, ఆయన స్థాయిని తగ్గించకూడదు. మనం ఎప్పుడు ఆయన ఎవరైనా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. కాబట్టి మనం ఎక్కడున్నా సరే దేవుని స్థాయి ఉన్నతమైంది. కాబట్టి ఆ స్థాయిలో దేవుడిని గణపరుచుకునేవారు ఉండాలి. గణపరచడం ఏమిటి? స్తుతించడం. అయ్యా నువ్వు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ధవళ సింహాసనమే ఆశ్చర్యం ఉన్నావు. నువ్వు పాపాలు మోసి పాపాన్ని జయించి శక్తితో కలిగిన దేవుడువు, నువ్వు బలమైన దేవుడువు, ఉన్నతమైన వాడువు, ఉన్నవాడుని చలవిచ్చిన వాడువు అని చెప్పి దేవుని నామాన్ని మనం హెచ్చించి అదే ఆయనకు ఆసనం కింద మన హృదయంలో మనం సిద్ధపరచుకునేవారు ఉండాలి. ఇది దేవుణ్ణి ఆరాధించవలసిన విషయం అండి. ఆరాధనలో ప్రార్థన ఉండకూడదు. ఇప్పుడు మనం గమనించుకోవచ్చింది, ప్రార్థన వేరు, ఆరాధన వేరు. ఆరాధన శృతి ఆరాధన అంటే దేవుని గణపరచడమే స్తుతించటం అండి. దేవుని గణపరచడమే ఆరాధించటం. ప్రార్థన వేరు. ప్రార్థన అంటేనే దేవుడు మరి చేయబోయే కార్యాల కోసం అడగటం, అది వేరు, ఇది వేరు. దేవుని గణపరుచుకోవాలి. గణపరుచుకున్న తర్వాతనే మిగతా విషయాలు వెళ్ళాలండి. అందుకే భక్తులు అంటే దేవుని గణపరిచేవారని అర్థమైంది. వారంటే దేవునికి చాలా ఇష్టం. అందుకే చిన్నపిల్లలు కూడా ఉంటారు. పిల్లలు చేసే ప్రార్థనల వేళ పిల్లలు చేసే ఆ మాటని కీర్తన 8వ కీర్తనలో ఉంటాయి. ఒక్క నిమిషం, 8వ కీర్తనలోను ఇంక ముందు చదవాలి. నీ చేతుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెపిల్ల
రెండో వచనం. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాంపివేయుటకై విరోధులను బట్టి బాలురి యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం కనపడుతుంది మనకి? ఎందుకంటే ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకల్ మరి శత్రువులు ఎవరు? ఈ లోకల్ దేవుడు మన శత్రువుల్లో పెట్టింది ఎవరినండి? సాధారణ మనుషుల? ఈ భూమి మీద మన శత్రువులు ఎవరు? అంటే మన 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 యొక్క నాశనాన్ని కోరుకునేది ఎవరు? దేవుడు మనం సృష్టించాడు. నిన్ను ఎలా సృష్టించాడు, నన్ను ఎలా సృష్టించాడు, ఆవిడని ఎలా సృష్టించాడు, అందరిని ఎలా సృష్టించాడు. ఒకటి మిత్రులుగా శత్రువులుగా దేవుడు సృష్టించాడా, లేదా అందరూ ఒకేలా సృష్టించాడు? మరి వారిలో మరి శత్రువులు ఎవరు ఉన్నారు? శత్రువులు లేరు. శత్రువు ఉన్నవాడు ఎవడంటే సాతాను ఒక్కడే. అది ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు ఎవరిని పక్కనున్న వారిని శత్రువులుగా చూడకూడదు. దేవుడు శత్రువులుగా పెట్టలేదు, మనల్ని సహోదరులుగా పెట్టాడు. తన కుమారుడు స్వరూపంలో మార్చుకోవడానికి పెట్టాడండి. అందరూ కూడా సహోదరులు సహోదరుల కింద దేవుడు చూస్తున్నాం. అందుకే శత్రువులు మనుషులు కాదండి. శత్రువు అంటే సాతాను. సాతాను యొక్క కుతంత్రాల్ని, సాతాను యొక్క ప్రభావాన్ని నశింపజేయాలంటే బాలుడి యొక్క స్తుతుల మీద ఒక దుర్గాన్ని దేవుడు స్థాపిస్తున్నాడండి. అమ్మా, అంటే అంటే పిల్లలు చేసే స్తుతులు ఎక్కడికి వెళ్తాయి? పిల్లలు చేసే స్తుతులు సాతాను జయించడానికి అక్కడ ఒక ఆయుధంగా ఉపయోగపడతాయండి. స్తుతుల మీద పిల్లల విరోధులను బట్టి బాలురి యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఎందుకంటే ఒక దుర్గం అంటే ఏమిటి? అంటే ఒక ప్రహారం. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, ఇంటి చుట్టూ ప్రహరీ కూడా ఎంత కడతారు? అంటే ఏమి అపాయం చేసి రాకుండా ఉండటానికి మన ఒక భద్రతకి కడతారు. అలాగని పిల్లలు చేసే చుట్టులు ఆ ప్రకారం కింద కాపుదలు ఇస్తాయండి. కేవలం శుతిస్తే దేవుని కనపరుచుకుంటున్నాం అని అనుకుంటాం, అంతే అండి. కాదండి, మన చేసే చుట్టులు దేవుని చేత మరి కాపుదలు తీసుకొస్తాయండి. అంటే మనం చేసే ఆరాధన అంటే దేవుని చుతించే చుతి, అది ఒక సింహాసనం వేయటమే కాదు, ఆయన నుంచి మరి కాపుదలు ఇస్తాయి. అంటే ఆయన మరి కాపుదలుగా ఉంటారన్నమాట. అక్కడ ఒక దుర్గాన్ని స్థాపిస్తావు. అంటే పిల్లలు చేసే స్తుతులు దేవుని దృష్టిలోనూ ఎంతో విలువైనవి. అది కుటుంబంలో ప్రార్థనలో ఎప్పుడు కూడా పిల్లల చేత మనం ప్రార్థింపజేసేవారు ఉండే. ప్రార్థన ఎంత ముఖ్యమో దేవుడు స్తుతించడం కూడా అంతకన్నా ఎక్కువ ముఖ్యం అండి. స్తుతుల వల్ల ఏం కలుగుతుంది? కుటుంబం మీద సాతాను యొక్క శోధనలు తప్పించబడుతుంది. అటు సాతాను పిల్లల స్తుతులను చూస్తే వాడు ఒళ్ళు కాలిపోతుందంట. వాడు అక్కడ నిలవలేడు. అందుకే పిల్లలు ఏం చేయాలి? దేవుడు స్తుతించాలి. అందుకే బాలురులో ఉన్నప్పుడే మనం దేవుని స్తుతించడం నేర్పామంటే వారు పెద్ద ఎదిగిన తర్వాత వారు ఎటువంటి భక్తులు అవుతారు? అది మనం నేర్పించుకోవాలి. అది నేర్చుకోవాలంటే అదే స్తుతుల సింహాసనం ఒకటి సిద్ధపరచుకునే వారు ఉండాలి. వారు దేవునికి ఇష్టలుగా మారతారండి. వారు శ్రేష్ఠులుగా మారతారు. అప్పుడు దేవునికి ఒక మహిమకంత ప్రభావాలు కలిగే విధంగాను దేవుడు వారు అడిగింది ప్రతి ఏదైనా సరే వారు చేయటానికి ఇష్టపడేవారుగాను ఉంటారు. అదిగా మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది స్తుతించటం. అది ఒక సింహాసనం కింద మనం ఆసనం కింద మనం వేసుకునేవారు ఉండాలి. అందులో లోటుపాట్లు లేకుండా జాగ్రత్త పడేవారు ఉండాలి. అంటే బయట విషయాలు ఎప్పుడు కూడాను ఆరాధనలోకి రాకూడదండి. ఆ పని ఉంది, ఈ పని ఉంది అని మనం ఎప్పుడు కూడా అవన్నీ అడ్డం పెట్టుకుని దేవుడు స్తుతించడం ఆపకూడదు.
ఎందుకంటే మనం వేసుకునే దాన్ని గట్టిగా పంచి పునాది వేసుకున్నాం అనుకోండి, ఆ పునాది మనకి భద్రతను తీసుకొస్తుంది. శత్రువుల యొక్క వాడు చేసే తుతంత్రాలకి, వాడు చేసే క్రియలకి అది అడ్డుకట్టేస్తుంది అనమాట. అందుకే పిల్లల ప్రార్థన కుటుంబానికి ఆశీర్వాదమును కాపుదల. అంటే ఒక 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 ప్రకారీ గోడ ఎలాగైతే ఉంటుందో కుటుంబానికి ఆ విధంగా ఉంటుందండి. అంటే ఎప్పుడు కూడా స్తుతులు అనేది ఎప్పుడు కూడాను మనకి దేవుణ్ణి ఆశ్రయించాం కాబట్టి దేవుడే మనకి ఆశ్రయ దుర్గం కింద ఆయన మారుతారండి. అందుకే భక్తుడు అన్నవాడు మొట్టమొదటి దేవుని స్తుతించి ఆరాధించేవారు ఉండాలి. ఆరాధన తర్వాత ప్రార్థన. ఆరాధన లేకుండా ప్రార్థన ఉండకూడదు. ఇది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకో, దేవుడిని ఆరాధించాలి. ఆ ఆరాధన ఎక్కడ జరగాలి? మన హృదయంలో జరగాలి. ఎందుకంటే యేసయ్య ఆయన శరీరమే దేవాలయం. ఆయన ఇప్పుడు ఒక దేవాలయం కింద మందిరం కింద నిర్మించబడ్డారు. ఇప్పుడు మనం కూడా ఎవరు? ఆయన ధరించుకున్నాం కాబట్టి, ఆయన మనలో ఉన్నారు కాబట్టి. ఎందుకంటే కొరింథీయుల్లో 3వ అధ్యాయంలో ఏముంటుంది? నీ హృదయమే ఒక దేవాలయం అని నీవు ఎరగవా అని ఉంటుందండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆలయం అని. మొదటి కొరింథీయులు 1:3 మూడో అధ్యాయంలో ఉంటుంది. మొదటి నుంచి మీరు దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో ఉన్నదని నివసించుచున్నాయని మీరు ఎరగరా? టూ ప్రశ్నలు వేస్తున్నది వాక్యం. మీరే దేవుని ఆలయం కదా, మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నారు కదా, ఆయన మీలోనే ఉన్నాడు కదా, మీరే ఒక దేవాలయం కదా. మరి దేవాలయంలో ఏముంటుంది? ఆత్మ ఉంది కదా. ఆత్మకు మనం ఎలా గౌరవించుకున్నాం అంటే ఒక సింహాసనం వేసామా? ఆ సింహాసనం అంటే ఏమిటి? స్తుతుల సింహాసనం అండి. ఆయన గౌరవించుకున్నాం. ఆయన ఆసీనుడు అయ్యే విధంగా మనం ఆయన ఆశ్రయించాం. ఆయనకి ఒక మంచి ఉన్నతమైన స్థాయి ఒక అక్కడ మనం అన్ని సిద్ధపరుచుకున్నామండి. అది మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు. అంటే దేవుని ఎప్పుడు కూడా మన హృదయంలో గణపరుచుకునేవారు ఉండే మొదటి స్థానం ఎవరిది? దేవునికి ఇవ్వాలండి. ఆయనే మనలో ఉన్నాడో గుర్తుంచుకోవాలండి. కాబట్టి మనమే ఒక దేవాలయం కింద పరిశుద్ధాత్మ నివసించే ఆలయం కింద మనం మారినప్పుడు, మన దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు భక్తులుగా మారుతామండి. ఆ భక్తులుగా మారే విధంగానే ఆయనే ఆత్మ మనలో ఉండి క్రియలు జరిగిస్తుందండి. అంటే దేవాలయం అంటే క్రీస్తు. ఆ క్రీస్తుని ధరించుకుని ఉన్నాం కాబట్టి మన హృదయం కూడా ఒక దేవాలయం కింద, పరిశుద్ధాత్మ ఆలయం కింద దేవుడే మనల్ని ఆయనే కట్టిస్తారు, ఆయనే నిర్మిస్తారు. కాబట్టి మనలో ఏముండాలి? ఎప్పుడును స్తుతి, ఆరాధన. ఈ రెండు ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఈ రెండు జరిగిన వారిని భక్తులు అని పిలువబడతారు. వారు కేవలం ఆయనకి ఎలా ఉంటారండి? శ్రేష్ఠులుగాను, ఇష్టలుగాను మాట. ఈ రెండు సంపాదించుకోవాలంటే మొట్టమొదటి మనం ఏం సంపాదించుకోవాలి? భక్తులుగా మారాలి. భక్తులుగా మారేమనుకోండి, ఆ తర్వాత ఇష్టలుగా మారతాం, శ్రేష్ఠులుగా మారతాం. అది మొట్టమొదటి మనం ఏం చేయాలి? భక్తులుగా మారాలంటే స్తుతించి ఆరాధించి మనం దేవుడికి ఒక స్థానాన్ని మనం సిద్ధపరచుకునేవారు. ఆ స్థానం ఏమిటి? ఒక ఉన్నతమైన స్థానం. దేవుడు హెచ్చించుకునేవారు ఉండాలి. అది దేవుడు కోరుకు. అంటే 16వ కీర్తన అంతా కూడాను దేవుని యొక్క ప్రవచనం అండి. యేసయ్య గురించి రాయబడింది అంతా. అంటే ఈ భూమి మీద ఎవరంటే దేవునికి ఇష్టలు, దేవుని ఆరాధించేవారే. ఆయన శ్రేష్ఠులుగా మార్చుకుంటారో, ఇష్టలుగా మార్చుకుంటారో, ఆయన ఖచ్చితంగా మనల్ని ఆశీర్వించడానికి తోడే ఉంటారండి. అది ఇంకా మనం ముందుకు వెళ్తే ఒకసారి ప్రకటన గ్రంథం 21:22 చూడమ్మా. దానిలో ఏ దేవాలయమును లేదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును, గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఎందుకంటే అక్కడ దేవాలయం అంటే ఎవరు? దేవాలయం అంటే యేసయ్యనే.
అందుకే ఇక్కడ రోమిల్లో 8వ అధ్యాయం ఏం చెప్తుంది? యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షయు విధి లేదు. ఏ శిక్షా విధియును లేదు. లేదు. అది సన్నిధానంలో ఉన్నామనుకోండి మన మీద ఏ నేరము ఉండదండి. ఎందుకంటే ఆయనలోనే మనం ఉన్నాం కాబట్టి, ఆయనే మనలో ఉన్నారు కాబట్టి, ఆయన శుద్ధిస్తూ ఆరాధిస్తున్న వారు ఉన్నాం కాబట్టి, ఆయన కనపరుచుకున్నాం కాబట్టి సాతాను మన మీద ఏలుబడి చేయడానికి అవకాశమే ఉండదండి. దేవాలయం అంటే క్రీస్తు. క్రీస్తులోకి వస్తున్నాం, మనం ఆయనలో తలదాచుకుంటున్నాం, ఆయన గణపరుచుకుంటున్నాం. ఆ గణపరుచుకునే విధానంలోకి వెళ్ళటమే మనం దేవుని భక్తులుగా మారటం అండి. అందుకే ఎప్పుడు కూడా దేవాలయం అంటే చర్చ్ అంటే ఎవరు? క్రీస్తు అని అర్థం అండి. ఆయనలోకి వెళ్తున్నాం, ఆయన మనం చేర్చుకున్నాం, ఆయన్ని మనం ఆరాధించుకుంటున్నాం, ఆయన గణపరుచుకుంటున్నాం. ఆ స్థలమే దేవుని సన్నిధానం అండి. మరి ఇది ఎంత పవిత్రమైందో ఇది కూడా అంతే పవిత్రమైంది. ఇందులో ఎప్పుడు ఏం జరగాలి? దేవుడు శుతించి ఆరాధించుకునే వారునే ఉండాలి. అందుకే మందిరం అనేది ఎప్పుడు కూడా క్రీస్తుతో పోల్చుకో. క్రీస్తే మందిరం కాబట్టి దాని స్థాయిని హెచ్చించుకునే వారునే ఉండాలి. హెచ్చించుకునేమనుకోండి దేవుడు మనం హెచ్చిస్తే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎందుకంటే దేవుడికి మొదటి స్థానం మనం ఇచ్చామనుకోండి మనల్ని కూడా దేవుడు ఎలా చూస్తారు? అదే విధంగాను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలిపే వారి కింద ఉంటారు. ఇంకా మనం ముందుకు వెళ్తే చూడండి, ఫిలిప్పీలు 4:6 చూడము. ఫిలిప్పీలు 4:6. దేని గూర్చి చింతపడకుడి, గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. మనం చేయవలసింది ఏమిటి? ఆయనలో మనం ఉన్నాం, ఆయనే మనలో ఉన్నారు. చింతించవలసిన అవసరం లేదండి. దేని గురించి మనం చింతించి బాధపడవలసిన అవసరం లేదండి. కేవలం మనం ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపన స్తుతులండి. స్తుతించుకున్నాం, ప్రార్థించుకుంటున్నాం, నలుగురి గురించి విజ్ఞాపన చేస్తున్నాం. ఇది ఇది ఎప్పుడు ఎక్కడ జరగాలి? మనం ఎక్కడ ఉంటున్నామా అక్కడ. ఎందుకంటే ఈ సమయం మందిరానికి ఇచ్చుకున్నాం అనుకోండి మందిరంలో జరగాలి. ఇంటికాడ ఇచ్చుకున్నాం అనుకోండి ఇంటికాడ జరగాలి. లేదా మనం హృదయంలో ఆరాధించుకున్నాం అనుకోండి హృదయంలో జరగాలి. కానీ ఎక్కడ జరిగినా సరే అక్కడ ఏం జరగాలి? దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కావాలి. ఇది మనం దేవులో శ్రేష్ఠులుగా మార్చడానికి, దేవుడు మనకి ఆశీర్వాదం తీసుకోవడానికి మనకి దేవుడు ఇస్తున్నట్టు మార్గం అనమాట. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇది మనం ఎప్పుడు నేర్చుకోవాలండి. ఏ విషయంలోనైనా సరే చింతపడవలసిన అవసరం లేదండి. మన అవసరాలు తీర్చేది ఎవరు? ఆయనేనండి. ఆయన మీద అనుకున్నాం అనుకోండి ఏ నాడు కూడా మనం బాధపడవలసిన అవసరం ఉండదండి. ఇంకా ముంచుదాము. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. అప్పుడు మన ఆలోచన తీరు మారుతుంది. మనం ఏమన్నా చెడు ఆలోచనలు రావండి. ఎందుకంటే మనలో ఉన్నవారు ఎవరు? ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి చెడు ఆలోచనలు రానవుదండి. కాబట్టి దేవుని ఆలోచనలు వస్తాయి మనకి. మన తలంపులు కాపుదల ఉంటుంది, మన క్రియలు కాపుదల ఉంటుంది. ఆయనే మనం నడిపిస్తారు. అలా నడిపించబడాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి? ప్రతి ఒక్క విషయంలో దేవుని ఆశ్రయించుకునేవారు. అదే మొదటి స్థానం. అదే ఎందుకంటే సింహాసనం వేయటం అంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వటం అని. ప్రతి ఒక్క విషయంలో మనం దేవుని హెచ్చించుకునేవారు ఉండాలి. ఎందుకంటే మీదైనా ఇంట్లో ఏదైనా అవసరం ఉందనుకో, కొంతమంది ఏం చేస్తారు? తల్లి గారిని ఒకళ్ళు ఆశ్రయిస్తే తండ్రి గారిని ఒకళ్ళు ఆశ్రయిస్తారు. ఎప్పుడు కూడా అలా ఆశ్రయించారనుకోండి అప్పుడు అలా మీరు అడిగినప్పుడు మీ తండ్రి కన్నా తల్లి కన్నా ఎలాగుంటుంది? అలా కాకుండా వాళ్ళు పట్టించుకోకుండా మన అవసరం మనమే తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఎలాగుంటుంది? అన్నిటికీ అడిగితే మన తీసుకుంటాడు అని సంతోషం వారికి ఉంటుందా?
మన తల్లిదండ్రులను ఎలాగైతే మన అవసరాల కోసం మనం ఆధారపడి వారి మీద మనం ఎప్పుడైతే వాళ్ళు అడుగుతూ ఉంటామో దేవుని విషయంలో కూడా మనం అదే విధంగా దేవుని మీద ఆధారపడేవారునే ఉండాలి. ప్రతి ఒక్క విషయంలోనూ ప్రభా నాకు ఇది కావాలి, ప్రభా నాకు అది కావాలి, ప్రభా ఇది నాకు కావాలి అని ప్రభు మీద ఆధారపడి జీవించడం అంటే దేవునికి చాలా ఇష్టం అండి. ప్రతి ఒక్క విషయంలో విజ్ఞాపన ప్రార్థనలతో మనం దేవుని మీద ఆధారపడి జీవించేవారునే ఉండాలి. అలా ఆధారపడి జీవించేవాడు భక్తుడు. ఎందుకంటే తన శక్తి మీద తను ఆధారపడటం, తన ఇష్టానికి తను ఆధారపడండి. దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తానికి లోబడిన వాడే భక్తుడు. అటువంటి వారికి దేవుడికి ఎలా ఉంటుంది? ఇష్టలుగా మారుతారు. ఇష్టలుగానే కాదండి, శ్రేష్ఠులుగా మార్చుతాడు. అమ్మ శ్రేష్ఠులు అన్న మాటకి అర్థం ఏమిటి? మంచి కార్యాలు చేసేవాడిని ఏమంటాం మనం? మంచి కార్యాలు చేసేవాళ్ళు ఏమంటాం మనం? మంచి ఆలోచనలు చేసి మంచి కార్యాలు చేసి ఎప్పుడు కూడా నలుగురు ఉపయోగపడే వారిని ఏమంటాడు మనం? శ్రేష్ఠులు. ఆ విధంగా నడిపిస్తారు. ఇంకా మనం ముందుకు వెళదాం. ఒకసారి ఎఫెసీయులు 5:1 చదువు. కావున మీ ప్రియుడైన మీ ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకే మన కొరకు తనును తాను దేవునికి అర్పణముగా తన్ను తాను బలిగా అర్పించు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎందుకంటే ఇప్పుడు ఏ పిల్లలైనా తల్లిదండ్రులు పోలే ఉంటారు అమ్మా. ఏ పిల్లలైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు పోలే ఉంటారా? అంటే వాళ్ళ ఆలోచనలు వీళ్ళకి ఉంటాయి కదా. మన దేవుని బిడ్డలమైతే ఇక్కడ మనం ఎవరిని పోలి ఉండాలి? ఆయన ఆలోచనలోనే ఆయన పోలికల్లోనే మనం ఉండాలి. మరి ఆయన పోలికల్లోకి మార్చడానికి ఆయన చేసింది ఏమిటి? పరిమళ సువాసన కింద మనం ఉండటానికి, మనలో ఉన్న కల్మసాన్ని అంతా కడిగి వేయటానికి తానే ఒక అపరాధ పాప పరిహార బలి కింద తానే బలి అయ్యి తన పరిశుద్ధ రక్తము చేత మనం శుద్ధి చేసి మన పరిశుద్ధపరిచి పరిమళ సువాసన కింద మనం మార్చడానికి దేవుడే తను చేయవలసింది తను చేశారు. కాబట్టి ఆ దేవుడు ఎందుకు ఇచ్చారు? అది తన బిడ్డలుగా మార్చుకోవటానికండి. మరి దేవుని బిడ్డలుగా మార్చబడిన మనము ఇక్కడ ఎవరిని పోలి జీవించాలి ఈ లోకంలోనూ? ఆయన పోలి జీవించామనుకోండి వాళ్ళు శ్రేష్ఠులు అని పిలువబడతారు. అమ్మ వాళ్ళ పిల్లల బంగారం అండి. అందుకంటే ఒకసారి ఇంట్లో చూడండి, వాళ్ళ పిల్లల గురించి ఎవరి పిల్లల గురించి మాట్లాడారనుకోండి కొంతమంది అంటారు వాళ్ళ పిల్లలకి బంగారం అండి. ఆ మాట ఎందుకంటారు వారిని? మంచి పనులు చూసి చేసుకుంటారు కాబట్టి వారిని ఏమంటాం మనం? శ్రేష్ఠులు. అలాగే దేవుని బిడ్డలుగా మనం శ్రేష్ఠులుగా మారాలంటే మంచి ఏదో గ్రహించుకోవాలి, చెడేదో గ్రహించుకోవాలి. ఏదైతే చెడు అని రాయబడిందో అది దేవుడు చెప్తున్నాడో దాన్ని తీసి అవతల పాడేసుకోవాలి. దేవుడు చెప్పిందని స్వీకరించి దాని ద్వారా మన జీవితాన్ని కట్టుకోవటమే శ్రేష్ఠులుగా మారుతుంది. అందుకే వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి శ్రేష్ఠులుగా మారుతామని. అలా మారాలంటే ఎవరిని ఆశ్రయించాలి? అందుకే ప్రియులైన దేవుని పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. తల్లిదండ్రుల మీద పిల్లలకు చాలా గౌరవం ఉంటుందండి. తల్లిదండ్రులను ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళు వెంటనే కోపం వస్తుంది, తక్కువ వస్తుంది. అలాగే మన తండ్రి అయినటువంటి దేవుని మీద ఎప్పుడు కూడా మనం ఆ స్థాయిలో చూసేవారునే మన తల్లిదండ్రులకు ఎంతగా గౌరవించుకుంటున్నామో దేవునికి అంతకన్నా ఎక్కువ గౌరవించుకునేవారు ఉన్నాయి. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసన కింద ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకుని. హల్లెలూయా. చిన్న విషయం చూడండి,
ఇప్పుడు ఏదైనా సరే సువాసన వచ్చేది గదిలో ఒకటి పెట్టామంటే ఆ గది అంతా ఏమైపోతుందండి? ఆ? అందుకని ఇప్పుడు ఏదైనా గదిలో ఒక వస్తువు కానీ సువాసన వచ్చేది పెడితే ఆ గది అంతా ఏమైపోతుంది? అలాగే దేవుని బిడ్డలుగా మనం ఆ కుటుంబంలో కనుక మనం దేవుని బిడ్డగా మనం పరిమళ సువాసన అంటే దేవుని చిత్తానుసారి జీవించామంటే ఆ కుటుంబం అంతా ఎలా మారిపోతుంది? ఒక దేవుని కుటుంబం కింద, సువాసన ఇచ్చే కుటుంబం కింద. అప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడండి. అలాగే దేవుడు ఇచ్చిందని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, కుటుంబం అంతా కూడా రక్షణలోకి దేవుడిని నడిపి. అది ఒక దుర్గం అంటే బాలుడు చేసే ప్రార్థనల స్థుతులు ఆ కుటుంబానికి ఒక దుర్గం అనమాట. ఆ దుర్గం వల్ల కుటుంబాన్ని రక్షిస్తాడండి. అంటే మళ్ళీ దేవుళ్ళు ఎప్పుడు కూడాను ఈ విధంగా ఎదుగుకుంటూ వెళ్ళామనుకోండి, భక్తులుగా మారుతాం, శ్రేష్ఠులుగా మారుతాం, ఇష్టలుగా మారుతాం. ఈ మూడు కూడా దేవుళ్ళు సంపాదించుకోవాలంటే ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని వాక్యం ద్వారా నడుచుకునే వారు ఉండాలి. మొదటి స్థానం దేవునికి ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకున్నాం అనుకోండి, అందుకే సువాసనగా ఉండటానికి దేవుడు పిలిచాడు. అందుకోసం తన శరీరం అనే బలి ద్వారా మనల్ని పాపమైన మురుకుని తీసేశాడు కాబట్టి, మనలో పరిశుద్ధమైన సువాసన దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి, పరిశుద్ధతను ఇచ్చాడు కాబట్టి, ఆ పరిశుద్ధతని కాపాడుకుంటూ మనం అందులో వృద్ధి చెందేవారు ఉండాలి. కలమసాలు లేకుండా అదే కోపాలు, తాపాలు ఈ మనలో ఉండకూడదు. మనకి ఎవరు శత్రువులు లేని వాళ్ళు మనుషులు ఎవరు లేరండి. శత్రువు అన్నవాడు ఒక్కడే, సాతాను మాత్రమే. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించుకునుడి. అది దేవుడు మొట్టమొదటి మనం చేయవలసిన పని. నిన్ను వల్లే నీ పొరుగువాడిని, అది దేవునికి ఇంపైన సువాసన. అందుకే మన శత్రువు ఎవరు? అందుకే మన శత్రువు సాతాను విషయంలో మనం మెతకున్నాం అనుకోండి, అది ఖచ్చితంగా మన మీద ఏలుబడి చేస్తాడండి. అందుకే ఎప్పుడు కూడా ప్రార్థనలు ఎలా ఉండాలి? సాతాను జయించడానికి మరి ప్రయాసపడేవారు ఇప్పుడు సాతాను విషయంలో పోరాడాలండి. ఆ పోరాటమే ప్రార్థన, అదే విజ్ఞాపన. పోరాడి గెలిచేవారు ఉండాలి. దేవుని సహాయం తీసుకుని పోరాడి గెలిచేవారుకోండి, అప్పుడు మనం శ్రేష్ఠులుగా మారుతాం. ఎందుకంటే వారితో వెళ్ళకూడదు. ఎందుకు సాతాను ఏమనుకుంటాడంటే వారితో మనం వెళ్ళకూడదు. ఎందుకంటే వారు చేసే పోరాటం ఎలా ఉంటుంది? ఎందుకంటే యుద్ధ నైపుణ్యం ఉన్న వాడి దగ్గరికి ఎవరైనా యుద్ధానికి వెళ్తారా? ఎందుకంటే మీ స్కూల్లో కరాటే వచ్చి డెవలప్మెంట్కి వెళ్తారా? అక్కడ ఏమది వెళ్తే ఏమవుతుంది? అలాగే ప్రార్థనాపరుడుగా నీవు ఉన్నావంటే నీ ఇంటికి సాతాను రమ్మన్నా రాదు. ఇది దేవుళ్ళు మనం సంపాదించుకున్న వారమే ఉన్న శ్రేష్ఠులు. అంటే మంచి మంచి విషయాలు సంపాదించుకునే వారే శ్రేష్ఠులు. అలా మనం సంపాదించుకోవడానికి ప్రయాసపడేవారు ఉండాలి. అలా సంపాదించుకోవడానికే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అనమాట. అది పిలుపుని మనం అంగీకరించామనుకోండి, దేవుడు మనకు ఉన్నతమైన మార్గంలోకి అని నడిపిస్తారండి. ఇంకా మనం ముందుకు వెళితే కీర్తన 95వ కీర్తన చూడము. 95 3 నుంచి 7 వచనాలు. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ ఆయన పైన మహాత్మ్యము గల మహారాజు. ఎవరైనా దేవుడు అన్న వాళ్ళకి దేవుడు అందరమైన పైన ఉన్న నామం అండి. ఆయన హెచ్చైన నామం. చదువమ్మ. ఆయన చేతిలో ఉన్నవి పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేసెను, ఆయన సమస్తములో భూమిని నిర్ణయించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిల పెడదు. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఆశ్రయించేవారు ఎటువంటి వాడో తెలుసుకోకుండా మనం ఎలా ఆశ్రయిస్తాం? ఎందుకంటే మనకి ఎవరైనా ఆశ్రయించాలనుకోండి, వారు ఎటువంటి వాడో తెలుసుకోకుండా మనం ఆశ్రయిస్తామా? మన దేవుని ఆరాధిస్తున్నామంటే
మొట్టమొదటి మన దేవుడు ఏమైనాడో మనం తెలుసుకోవాలి. ఆయన ఎటువంటి వాడో తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మనం ఆరాధించే వాళ్ళ ఉపయోగం అనేది ఉండదు. మన దేవుడు ఎటువంటి వారు, ఆయనలో సామర్థ్యం ఏమిటి, ఆయన మనం ఎలా రక్షిస్తాడు, ఏ విధంగా రక్షిస్తాడు, అది మనకు పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే అనుదినము కూడా దేవుని వాక్యాన్ని మనం జ్ఞానం చేసుకునే వారు ఉండాలి. అది తెలుసుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన మహిమను బట్టి సాగిలిపడి ఆయన ఆరాధించేవారు ఉండాలి. సమస్త సృష్టికి ఎవరు ఆయన మూలాధారం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన ఆరాధించి గణపరుచుకునేవారు ఉండాలి. ఈ జ్ఞానం అంటే ఎప్పుడు కూడా దైవ జ్ఞానం అనేది ఎప్పుడు కూడా మనం జరిగించుకుంటున్న వారు అలా జరిగించుకోవడమే నిత్యారాధన. నిత్యం కూడా దేవుని మనం ప్రతిరోజు కూడా వాక్య జ్ఞానంలో మనం అడిగి తెలుసుకునేవారు. ఒకసారి 119, 18 చూడము కీర్తనలో. నేను ఈ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవము. ఎందుకంటే ఇక దేవుని ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? ఆశ్చర్యకరమైన దేవుని సంగతులు. అవి మనం అర్థం చేసుకునేటువంటి స్థితిలో మనం ఉన్నామా? లేవండి. దేవుణ్ణి అడగాలి. దేవుడి గురించి మనం తెలుసుకోవాలంటే దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగకుండా దేవుని విషయాలు మనకు తెలవండి. పరలోకం వేరు, భూలోకం వేరు. అందుకే మనం వాక్యం చదువుతున్నప్పుడైనా, ప్రార్థన చేసుకోవడన్నా, ఎప్పుడు కూడా దేవుని వాక్యం విన్నప్పుడైనా సరే ఈ ప్రార్థన చేసుకో, ప్రభా మీరు రాయించిన విషయాల్లోనూ మీరు తెలుసుకునే విధంగా మీరు మమ్మల్ని నడిపించండి. దేవుణ్ణి అడగకుండా దేవుని వాక్యం అర్థం కాదండి. మనం దేవుణ్ణి అడగాలి. అయ్యా మీరు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు, ఆ మాటలు మీరు అర్థం చేసుకునే కృప మాకు దయచేయండి. మీరు అర్థం చేసుకునే విధంగా సహాయం చేస్తేనే వాక్యం అర్థమవుతుంది. లేకపోతే వాక్యం మనకి స్పష్టంగా ఏది అర్థం కాదు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చూడండి, శత్రువులు అంటే మన ఇంటి పక్క వారు అనుకుంటాం. ఎందుకంటే వాక్యం అర్థం కాలేదనుకోండి, ఇక్కడ మీ శత్రువులు ఎవరంటే అక్కడ మన ఎవరి పాపం మీద ఉంటే వాళ్ళే మన శత్రువులు అంటాం. అదే కానీ వాక్యం అర్థమవుతే ఈ భూమి మీద మన శత్రువు ఎవరు? సాతాను మాత్రమే. ఎందుకంటే మన నాశనాన్ని కోరుకునేది వాడే కాబట్టి వాడే మన శత్రువు అండి. అందుకని వాడిని జయించాలంటే మరి ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించామనుకోండి, అప్పుడు వాక్యం మనకు అర్థమైంది కాబట్టి దేవుని ఆశ్రయించామను. అందుకే దేవుణ్ణి అడగాలి మొట్టమొదటి మనం. అయ్యా నీ వాక్యం జ్ఞానం చేస్తున్నావు, అర్థం చేసిన కృప కూడా మాకు అనుగ్రహించు. దేవుని అడిగామనుకోండి, ఒక మంచి స్థాయిలోకి మనల్ని దేవుని నడిపిస్తారండి. అప్పుడు శ్రేష్ఠులుగా వాక్యం అర్థం చేసుకునేటువంటి శ్రేష్ఠులుగా మనల్ని నిలుపుతారండి. అలా నిలపాలంటే దేవుని అడిగి మనం పొందుకునేవారు అడగటమే ప్రార్థన. ప్రార్థన అంటే అనవసర విషయాలన్నీ ప్రార్థనలో తీసుకుని వచ్చి సమయాన్ని వృధా చేసుకోవటం కాదండి. మంచి మంచి విషయాలు శ్రేష్టమైన దేవుని అడిగి పొందుకునేవారు ఏవి మంచియో, ఏవి మాన్యమయో, ఏవి విడిచిపెట్టాలో, ఏది పొందుకోవాలో దేవుని జ్ఞానంతో మనం అడిగి పొందుకునేవారు ఉండాలి. ఏది పడితే అది అడగకూడదు. ఇష్టానుసారంగా ఏది పడితే అది అడగకుంటే ఖచ్చితంగా మనకు అడిగింది ఏది పొందుకోలేమండి. ఏది శ్రేష్టమైనయో, ఏవి మాన్యమైనవో, ఏది విడిచిపెట్టాలో, ఏది పొందుకోవాలో దేవుని జ్ఞానంతో మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకుని దాన్ని అడిగి పొందుకునేవారు ఉండాలి. అలా నడుచుకునే వారినే శ్రేష్ఠులు అని పిలువబడతారు. అటువంటి వారు దేవునికి ఇష్టలుగా మారుతారండి. అలా ఎప్పుడైతే నడుచుకుంటామో ఇష్టలుగా మనం అప్పుడు మారుతామండి. మరి వారి ఆలోచన తీరు ఎలా ఉంటుందేమో ఒకసారి కీర్తన, మొదటి కీర్తన, మొదటి 2 వచనాలు చూడమ్మా. అలా ఉన్నవారు దుష్టుల ఆలోచన తప్ప నడవరండి. పాపుల మార్గంలో నిలవరు. అపహాసుకులు కూర్చున్న చోట కూర్చోరు. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములను ధ్యానించే వారిగా ఉంటారు కాబట్టి వారు ధన్యులు అవుతారండి. చాలమ్మా. ఇప్పుడు వారు దేవుని దగ్గర ఏమి నేర్చుకున్నారు? వారు అపహాసుకులు అంటే ఏమిటో తెలుసుకున్నారు కాబట్టి అక్కడ కూర్చోరు. ప్రతిరోజు ఏం చేస్తారు? ఏది శాస్త్రం మీద వస్తారు కాబట్టి దేవుని వాక్యం జ్ఞానం చేసుకుంటూ ఉంటున్నారు. అందులో వారు వృద్ధి పొందుతారు అన్నమాట. అందుకే అది మొదటి కీర్తనలు ఏం చెప్తుంది? దుష్టుల ఆలోచన పాపుల మార్గంలో నిలవక. ఇంకా దుష్టుల ఆలోచన అంటే ఏమిటి? ఎలా పాపం చేయాలో నేర్పిస్తారండి.
అపహాసులు కూర్చు అపహాసులు అంటే ఏమిటి? ఇప్పుడు అవహేళన చేస్తారు చూడండి, అటువంటి వాళ్ళని. దేన్ని గౌరవించరండి. దేవుడిని గౌరవించరు, మనుషుల్ని గౌరవించరు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఇష్టానుసారంగా ఆలోచిస్తారండి. వాళ్ళు అపహాసుకులు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు అక్కడ వెళ్ళకూడదని ఏం చెప్తుంది మనకి దేవుని వాక్యం? దీవారాత్రము దాన్ని ధ్యానించు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యుడు. ఆ విధంగా నడిపించేదే వాక్యం అండి. అందుకే మొదటి కీర్తనలో మనకు స్పష్టంగా ఇది కనపడుతుంది. అదే పేతురు రాసిన పత్రిక చూడండి, మొదటి పేతురు 2:9. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మన పిలిచిన వాణిని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక వంశములను పరిశుద్ధ జనములుగాను దేవుని స్తోత్రములైన ప్రజలై ఉన్నారు. మరి వీరెవరు? శ్రేష్ఠులండి. ఎందుకంటే తమ వంశాన్ని ఎవరు తగ్గించుకోరండి. అంటే వంశగౌరవం అంటారు చూడండి. ఇక్కడ మనం ఎవరు వంశం వారు? దేవుడు ఆ స్థాయి మనకి ఇచ్చారు. ఇప్పుడు మన స్థాయిని మనం తగ్గించుకుందామా, ఇక్కడ హెచ్చించుకుందాం? అంటే దేవుడు ఇచ్చిన స్థాయిని మనం తగ్గించుకోవాలా, లేదా అది కాపాడుకుంటూ దాన్ని హెచ్చించుకోవాలా? ఇక్కడ దేవుడు మనకి ఏ స్థాయిని ఇచ్చాడు? రాజులైన యాజక సమూహముగా మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిని దేవుడు మనకి ఇచ్చాడు. అది గ్రహించుకుని దాన్ని కాపాడుకునేవారే శ్రేష్ఠులండి. రాజులైన యాజక సమూహంగా దేవుడు మనకు పిలిచిన దేవుడు ఒక ఉన్నతమైన స్థానం దేవుడు ఇచ్చిన దాన్ని మనం కాపాడుకోవటమే, తెలుసుకోవటమే శ్రేష్ఠులుగా మారటం అండి. ఎందుకంటే ఆ విషయంలో జ్ఞానంగా ఏమనుకోండి, ఎదుగు జ్ఞానం లేదు స్త్రీ ఏం చేసుకుంటుంది? ఎందుకంటే జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని చక్క పెట్టుకుంటుంది. అదే కానీ జ్ఞానం లేని స్త్రీ ఏం చేస్తుంది? ఆమె ఇంటి తానే తన చేతిలో తానే నాశనం చేస్తున్న శ్రేష్ఠులను పిలుస్తామండి మనం. అందుకే మనం ఎలా ఉండాలి? దేవుడు ఇచ్చింది మనం కాపాడుకోవడానికి ప్రయాసపడిన వారే శ్రేష్ఠులుగా మారుతారండి. మన దేవుడు మనకి ఏమి ఇచ్చారు? ఒక మంచి వంశం. ఆ యొక్క వంశం ఏమిటి? దేవుని వంశం అండి. దేవుని బిడ్డలుగా మనం మార్చారు. ఆయన వంశంలోకి పిలిచారు. ఆయన ఆరాధించే ఒక యాజకులుగా మార్చుకున్నారు. పరిశుద్ధ జనంగా నిలబెట్టాడు. దాన్ని దేవుడు ఇచ్చిందని మనం కాపాడుకునే వారి కింద ఉండటమే శ్రేష్ఠులుగా మారటం అండి. అంటే దేవుడు ఇచ్చిందని ఏం చేసుకోవాలి మనం? ఎందుకంటే ఆ మాట ప్రకటన గ్రంథంలో ఉంటుండే, ఇది కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకుని. దేవుడు మనకు ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ఆ స్థానాన్ని ఏం చేసుకోవాలి మనం? దాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడేవారు ఉండాలి. కష్టాలు వచ్చాయా విడిచిపెట్టేయకూడదండి. ఏబు చూడండి ఒకసారి, ఎన్ని శ్రమలు పడ్డాడు. ఆ శ్రమల్లో కూడా దేవుడు విడిచిపెట్టాడా? ఆ శ్రమలలోనే ఉండి దేవుని హెచ్చించుకున్నాడు. కానీ ఎందుకంటే ఒకే రోజు అండి. ఎందుకంటే ఇంట్లో ఏం జరిగిందంటే ప్రతిరోజు కూడా అది దగ్గర 10 మంది పిల్లలు ఉండేవారు. 10 మంది పిల్లలు కూడా రోజును ఆ ధనవంతుల కుటుంబం కాబట్టి వాడు రోజును వారి ఇంట్లో ఫంక్షన్లు పెట్టుకునేవారు. ఆడపిల్లల్ని పిలుచుకుని ఇంట్లో విందు భోజనాలు ఏర్పాట్లు చేసుకుని సంతోషంతో గడిపేవారండి. అలా గడిపేటప్పుడు ఏమనుకునేవాడు అంటే రోజును, అయ్యా వీళ్ళందరూ ఇలా సంతోషంతో ఉండి ఏమైనా పాపాలు చేస్తారు, దేవుని విరోధమైన పాపాలు చేస్తారేమో, పాపంలోకి వెళ్ళిపోయి దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటారేమో అని చెప్పి రోజు దహన బలులను, హోమ బలులను నిత్యము కూడా వారి కోసం ఇస్తూ ఉండేవాడు. ప్రతిరోజు కూడా ప్రార్థనే, ప్రతిరోజు కూడా హోమ బలే, ప్రతిరోజు కూడా ఇంట్లోనే. ఆ బలులు హోమాలు ఎందుకు ఇచ్చేవాడు? ఆయన పిల్లలు తప్పు చేస్తారేమో. అంత భక్తిపరుడు. అతనికి శోధన వచ్చింది. ఎటువంటి శోధన? అంతా ఒక రోజులోనే. అందుకే సాతాను దేవుని దగ్గర నిలబడే సమయం వచ్చినప్పుడు ఆ సమయం దేవుడు అంటాడనమాట, నా భక్తుడైనటువంటి దేవుని చూసావా అని.
ఆయన అంటాడు, నువ్వు ఇచ్చావు కాబట్టి భక్తుడిగా మారాడయ్యా, నువ్వు ఇవ్వకపోతే భక్తుడికి ఎందుకు మారుతాడా? ఎందుకంటే ఈ రోజుల్లో కూడా చూడండి, దేవుడు ఇస్తేనే భక్తులుగా మారుతామండి. దేవుడికి వెనక్కి తీసుకున్నాడు అనుకోండి, ఆ మార్గంలో నిలుస్తాం. ఇచ్చిన వెనక్కి తీసుకుంటే వాడు అదే సాతాను అదే అన్నాడు, మనుషులు ఎందుకు భక్తులుగా మారుతారయ్యా, నువ్వు ఆశీర్వదిస్తున్నావు కాబట్టి, నువ్వు కంచేసావు కాబట్టి నీ భక్తులుగా మారుతున్నారు, నువ్వు ఇచ్చి నేను వెనక్కి తీసేసుకో, ఒకసారి నువ్వు అలా చేసి చూడు అన్నాడు. ఆయన ఎప్పుడైతే అన్నాడో అప్పుడు అంటే దేవుడు అంటాడు, సరే నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఒకే రోజు సమస్తం ఆస్తి మొత్తం ఆశ అంతా కూడాను మొత్తం అంతా పోగొట్టుకున్నాడు. ఆ రోజులోనే పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తులు పోగొట్టుకున్నాడు, సమస్తం పోగొట్టుకున్నాడు, బేకారుగా మిగిలాడు. ఒక్క రోజులోనే పొద్దున్న రావటం మొదలుపెట్టారు, సాయంకాలం అయ్యేటప్పటికి ఏమీ లేని బేకారుగా మారిపోయాడు. అయినా సరే తను నమ్ముకున్న నమ్మకాన్ని విడిచిపెట్టలేదండి. యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకునేను. అక్కడ దేవుని నామ గణపరుచుకున్నాడా లేదా దేవుని నామ అవమానపరుచుకున్నాడా? అక్కడ దేవుడికి ఏ స్థానం ఇచ్చాడు? ఆయన ఉన్నతమైన స్థానం. అది ఆ మాట మీద చదవాలంటే ఏమో 1:7 చదువు. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చినవని వారిని అడగగా, అప్పవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని యెహోవాకు ప్రత్యక్షత ఇచ్చును. అందుకు యెహోవా, నీవు నా సేవకుడవై యోగు సంగతి ఆలోచించుతివా? అతడు యథార్థవంతుడును న్యాయాధివంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి ఎవరునూ లేడు అని అడగగా, అపవాది యోగు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడి అయిన నీవు అతనికి అతని ఇంటి ఒక నిమిషం. ఇప్పుడు సాతాను చెప్పిన విధంగాను మనం ఉన్నావా, లేదా దేవుడు చెప్పిన విధంగా ఉన్నాం? ఇక సాతాను ఏం చెప్తున్నాడు? మళ్ళీ నువ్వు ఊరిని ఆరాధించట్లేదు, నువ్వు దీవిస్తున్నావు కాబట్టి ఆరాధించాడు. అంటే మనం దేవుడు దీవిస్తేనే మనం ఆరాధించాలా, లేదా దేవుడు దీవించకపోతే ఆరాధించకూడదా? ఏ స్థితిలో అయినా సరే మనం దేవుని ఆరాధించడమే భక్తుల లక్షణం అండి. మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలోనే దేవుణ్ణి ఆరాధించడమే భక్తుల యొక్క లక్షణము. ఆ లక్షణమే శ్రేష్ఠులుగా మారుస్తుందండి, వారికి దేవుడిని ఇష్టలుగా మారుస్తుందండి. ఇంకా చదువు. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసిదిగా కదా, నీవు అతనికి చేతి కలిగి దీవించుకున్న చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దోషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వంశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. ఒక దినమున యోగు కుమార్తెలను తమ ఇంట భోజనము చేయించు ద్రాక్షారసము పానము చేయించుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నను గాడిదలు వాటి సమీపమున వేయుచుండగా షెబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారికి హంతము చేసిరి. జరిగినది నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాననియు. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రంగుల పెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియజేయటకు
నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానను. అతడు ఇంకా మాట్లాడుచున్నగా మరి ఒక్కడు వచ్చి కలేదీయులు 3 సమూహముగా వచ్చి వంటల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానను. అతడు మాట్లాడుచుండగా వేరే ఒకడు వచ్చి నీ కుమార్తెలను తమ అన్న ఇంటి భోజనము చేయించు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలో కొట్టిగా అది యవనుల మీద పడినందున వారు